హాయ్ తెలుగు మిత్రులకి స్వాగతం. ఈరోజు ఆదివారం లెసన్ ఏంటంటే టర్న్ అరౌండ్ కేసెస్ గురించి, టర్న్ అరౌండ్ స్టాక్స్ గురించి. టర్న్ అరౌండ్ అంటే ఏంటి? టర్నింగ్ అరౌండ్ అని అంటే చక్రం తిప్పటం. ఇలా ఏ షేర్ అయినా చక్రం తిప్పితే అది వైరల్ లాగా భయంకరంగా పెరుగుతూ ఉంటుంది. అంటే ఎట్లా ఉంటుందంటే టర్న్ అరౌండ్ జనరల్ టర్న్ అరౌండ్ కేసు తీసుకుంటే ఒక షేరు ఏదో కారణం వల్ల తగ్గిపోయి ఒక స్టేజ్లో పికప్ అయ్యి ఈ రెడ్ నుంచి పైకి వెళ్తుంది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు అది లాస్లో నడిచినట్టు కదా, కొన్ని సంవత్సరాలు పట్టేస్తుంది ఒక్కోసారి. కొన్ని కంపెనీలు అయితే మళ్ళీ పైకి వెళ్ళవు, ఇంకా ఆ కిందకే వెళుతూ అవుట్ ఫినిష్. కొన్నిటికి 15 సంవత్సరాలు పట్టచ్చు, 5, 6, 4, 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు పట్టచ్చు. కొన్ని అలా కుస్తీ పడుతూ కునికిపాట్లు పడుతూ ఫైనల్గా అయిపోతుంది. లైఫ్ చూసారా, లైఫ్ లాంటిదే. కొంతమంది చూడండి, లైఫ్ స్ట్రగుల్లో ఉంటారు. ఆ స్ట్రగుల్ ఎప్పటికీ పోదండి. స్ట్రగుల్తోనే స్టార్ట్ అవుతారు, స్ట్రగుల్తోనే పోతారు. కొంతమంది ఏంటంటే కొంచెం బాగా ఉండి ఎక్కడో కింద పడిపోతారు, స్ట్రగుల్లోకి వచ్చేస్తారు. స్ట్రగుల్ కంటిన్యూ అయ్యి నశించిపోతారు, అవుట్, దే విల్ డై. కొందరు స్ట్రగుల్లో ఉండి అక్కడి నుంచి పైకి పికప్ అయ్యి బ్రతికి బట్టకడతారు, దే విల్ మేక్ ప్రోగ్రెస్. కొంతమంది ఎక్కువ టైం తీసుకుని జీవితాంతం, కొంతమంది అయితే జీవితాంతం ఉండి ఎప్పుడో ఒక స్టేజ్లో వాళ్ళకి మంచి ఇది వస్తుంది, పికప్ అవుతారు. కొంతమందికి షార్ట్ పీరియడ్లో వచ్చేస్తుంది. అది టర్న్ అరౌండ్ కేసులే. వీడు చాలా బాధలు పడ్డాడురా, బాధల్లో ఉన్నాడు, ఉండి ఒక్కసారి ఇప్పుడు చాలా బాగుందంటారు. కొందరు విషయంలో అయితే పిల్లలు పైకి వచ్చి పిల్లలు చదువుకుని పిల్లలు కొంచెం సెటిల్ అయిన తర్వాత టర్న్ అరౌండ్ వస్తుంది. కొంతమంది పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక పతనం అయిపోతారు. కొంతమంది స్టార్టింగ్లో, కొంతమంది మిడిల్ ఏజ్లో, కొంతమంది 50 సంవత్సరాలు దాటిన తర్వాత. అంటే కారణాలు ఏమైనా కావచ్చు. అట్లా పతనం అయిపోయి పికప్ అవటాన్ని టర్న్ అరౌండ్ అంటారు. షేర్ కంపెనీస్ కూడా అంతే. బాగా మకుటం లేని మహారాజులాగా పరిగెడుతూ ఒకసారి ఎక్కడో ఏదో అవుతుంది, ఫినిష్. ఆ తర్వాత సంవత్సరాలు పట్టేస్తుంది వాటికి పికప్ అవటానికి. కొన్ని అయితే అవ్వవు, కొన్ని అయితే అవుతాయి. ఇవి ఉండి కృషించి కూడా పోవచ్చు. కొన్ని గ్రాడ్యువల్గా పికప్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ జీవీకే పవర్ తీసుకోండి, జిఎంఆర్ ఇన్ఫ్రా తీసుకోండి, మనకు తెలిసినటువంటి తెలుగు షేర్లు. మరి జీవీకే పవరు, జిఎంఆర్ ఇన్ఫ్రా తీసుకుంటే, నేను జీవీకే పవర్ గురించి పెద్దగా ఎక్కువ స్టడీ చేయలేదు, అది అలానే పడుకుని ఉంది. బట్ జిఎంఆర్ ఇన్ఫ్రా అయితే దే ఆర్ ఫైటింగ్ లైక్ ఎనీథింగ్. ఎప్పటికప్పుడు మేనేజ్ చేసి ఏదోదో చేస్తున్నారు. మొత్తానికి వాళ్ళు చాలా స్ట్రాంగ్ పీపుల్, ఫైటింగ్ స్పిరిట్ బాగా ఉన్నవాళ్ళు, ఫైట్ చేస్తున్నారు. కానీ ఆ జిఎంఆర్ ఇన్ఫ్రా ఇంప్రూవ్ అయితే ఎక్కడికి వస్తుందండి? ఎంతకైనా వెళ్తుంది. ఇప్పుడు 20 రూపాయల దగ్గరలో ఉందనుకోండి, 18, 20. అంటే లాస్ట్ 1 year 2 yearsలో కొంచెం సైన్స్, ఇట్ ఈస్ షోయింగ్ సైన్స్ ఆఫ్ ఇంప్రూవ్మెంటు, బట్ నాట్ రియలీ విత్ ఇంప్రూవ్మెంట్. ఇన్ఫ్రా పేరు మీద దెబ్బతిన్న కంపెనీలో ఇది ఒకటి. అయితే ఎయిర్పోర్ట్స్ మెయింటైన్ చేస్తున్నారు, బాగానే పేరు వచ్చింది, చాలా చక్కగా చేస్తున్నారు. ఫారినర్ ఎవరో కొనుక్కున్నాడు, ఇవన్నీ జరిగిన విషయమే కదా. బట్ ఇన్స్పైట్ ఆఫ్ దట్ ఇది పికప్ అవుతుందా అంటే, ఎక్కువ డెట్ సర్వీసింగ్ కదా, బోల్డంత అప్పు ఉంది, బోల్డంత వడ్డీలు కట్టాలి, వడ్డీలు కట్టలేక ఇదవుతున్నారు. ఈ పికప్ అయ్యి రికవర్ అయితే ఏంటి పరిస్థితి అంటే, అక్కడి నుంచి ఎట్లా వెళుతుందంటే 20-30 అవుతుంది, 30-40 అవుతుంది, 40-60-70-100 అవుతుంది. అవ్వలేకపోతే ఫినిష్. కాబట్టి టర్న్ అరౌండ్ కేసులు గురించి
క్లియర్గా చెప్పలేము ఇది టర్న్ అరౌండ్ అవుతుంది, ఇది ఖచ్చితంగా పికప్ అవుతుందని కానీ, ఇది అవ్వదు ఇంక ఇంతే ఇది పోతుందని కానీ చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ జేపీ అసోసియేట్స్ తీసుకోండి, పరిస్థితి బాగోలేదు. అందులో ఈ ఇన్సాల్వెన్సీ కోడ్ వచ్చిన తర్వాత అసలు బాగలేదు. ఇంతకుముందు అయితే వెయిట్ అండ్ వాచ్, ఇప్పుడు వెయిట్ అండ్ వాచ్కి సమస్య లేదు, డబ్బులు కట్టు లేకపోతే క్లోజ్ చేసే, డూ ఆర్ డై. మరి జేపీ అసోసియేట్స్ డయింగే ఒక రకంగా. బట్ ఎక్కడన్నా ఏదైనా కొంచెం లీడ్ వచ్చి కొద్దిగా ఎక్కడన్నా కొంచెం ఇంప్రూవ్మెంట్ వచ్చి ఏదైనా జరిగి కొన్ని ఈవెంట్స్ జరిగి మంచి డెవలప్మెంట్స్ తోటి అక్కడి నుంచి పికప్ అయితే అదే జేపీ అసోసియేట్స్ యూ విల్ సీ 100 అండ్ అబవ్ 100. బట్ ఎంత టైం పడుతుంది, అసలు అది వస్తుందా రాదా, ఎంత టైం పడుతుంది, అంత ఫ్యూచర్ అగమ్య గోచరం. మనం వీ కాంట్ సే వాట్ హ్యాపెన్స్ ఇన్ ఫ్యూచర్, వీ డోంట్ నో. అందుకని ఏంటంటే టర్న్ అరౌండ్ కేసెస్ అంటే ఏంటంటే లాసుల్లో ఉండి పెర్ఫార్మెన్స్ బాగోలేక లేకపోతే సో అలాగా అక్కడక్కడక్కడ ఉండి అక్కడి నుంచి పికప్ అవటం టర్న్ అరౌండ్, అక్కడి నుంచి పతనం అవటం ఫినిష్. ఇప్పుడు మీకు అట్లా చెప్పాలంటే మీకు 2 షేర్లు ఇంకొక 2 షేర్లు చెప్తాను. మరీ పతనం అవ్వలేదు కానీ అంత బాగాలేదు, పెర్ఫార్మెన్స్ ఏమీ బాగాలేదు. ఒకటి డిఎల్ఎఫ్ సుమారుగా 200 రూపాయల రేంజ్లో ఉంది. ఇది లో 98 ఆ రేంజ్ కూడా వెళ్ళింది సందర్భాలు ఉన్నాయి. అంటే ఈ మధ్యకాలంలో లేదనుకోండి. మరి దీని హై ఎంత అంటే 1200. దీని హై 2008లో 1200, ఇవాళ 200 ఉంది. ఆ మధ్యన ఎప్పుడో 100 కూడా పడిపోయింది. దీని పరిస్థితి ఏంటి, ఇది టర్న్ అరౌండ్ అవుతుందా? ఇది డిఎల్ఎఫ్ అనేది యాక్చువల్గా ఏంటంటే ఈ పర్టికులర్ ఇండస్ట్రీకి మార్కెట్ లీడరు, పెద్ద కంపెనీ, కానీ తట్టుకోలేకపోతున్నదే. జిఎంఆర్ ఇన్ఫ్రా అట్లాంటివి సరిపోవు ఈ కంపెనీ ముందు. బట్ టైమ్ ఈజ్ నాట్ గుడ్, బట్ దే ఆర్ స్ట్రగ్లింగ్. అయితే నాట్ బ్యాడ్, మొత్తానికి నడుస్తున్నది, ఏదో మొత్తాన్ని నడిపిస్తున్నారు బాగానే, కొద్దిగా మరీ బ్యాడ్ కాదు. ఇది పికప్ అయితే ఎంతైనా పెరుగుతుంది, అవుతుందా లేదా వీ డోంట్ నో. సో అలాగే ఇంకోటి ఏం చెప్పాను, భారతీ ఎయిర్టెల్ తీసుకోండి. ఏమండి భారతీ ఎయిర్టెల్ నిఫ్టీ 50 కంపెనీ, ఇప్పటికీ నిఫ్టీ 50 కంపెనీయే. జియో వాడు వచ్చాడు మొత్తానికి చితకొట్టేశాడు అందరినీ. దాంతో ఇండస్ట్రీ యాజ్ ఎ హోల్ డోల్డ్రమ్స్లో పడిపోయింది. మార్కెట్ ఒకప్పుడు మార్కెట్ లీడర్గా ఉన్న, ఇప్పటికీ మార్కెట్ లీడరే అనే చెప్తాడు ఎయిర్టెల్, చెప్పుకోవాలి. ఈ ఎయిర్టెల్ మార్కెట్ లీడర్ పొజిషన్ ఇప్పుడు షేకింగ్గా ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత జియో నంబర్ 1 ఇప్పటికే దాదాపు వచ్చేసాడు. ఒకటి మార్కెట్ లీడర్ పొజిషన్ మారుతున్నది, తర్వాత నష్టాల్లో పడుతుందా లేదా ఇక్కడి నుంచి పికప్ అవుతుందా? ఇట్స్ $1 బిలియన్ క్వశ్చన్. అయితే వెరీ స్ట్రాంగ్ గ్రూప్ అండ్ వెరీ స్ట్రాంగ్ కంపెనీ. యూ షుడ్ బిలీవ్ ఇన్ ది ప్రమోటర్స్ ఆల్సో. ప్రమోటర్స్ ప్లే వెరీ ఇంపార్టెంట్ రోల్. అంటే జేపీ అసోసియేట్స్ ప్రమోటర్స్ స్ట్రాంగ్ కాదా అంటే పాపం వాళ్ళు స్ట్రాంగే, ఏం చేస్తాం ఒక్కోసారి కుదరదు. సన్ఫార్మా కాదా, వెరీ స్ట్రాంగ్, కానీ ప్రోగ్రెస్ లేదే లాస్ట్ 4-5 ఇయర్స్లో. ఇట్లా కంపెనీలు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. టర్న్ అరౌండ్ కేసులు చేసుకునేటప్పుడు కొన్ని మెలకువలు ఉన్నాయి. టర్న్ అరౌండ్ కేసుల్లో అనుమానం, టర్న్ అరౌండ్ అవుతుంది అని అనుమానం లేదా అలాంటి ఏమైనా ఉంటే, సూచనలు ఉంటే, ఇండికేషన్స్ ఉంటే, అనిపిస్తే ఏం చేయాలి ఏం చేయకూడదంటే, ఒకటండి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ప్రికాషన్స్ చెప్తున్నాను. ఒకటి, బిగినర్సు ఫ్రెషర్సు ప్లీజ్ అవాయిడ్. ఎందుకంటే వచ్చేస్తే బాగా వచ్చేస్తుంది, పోయినా కూడా అలాగే పోతుంది, జీరో అయిపోతే. ఇప్పుడు జేపీ అసోసియేట్స్ 6 రూపాయల్లో ఉంది, అయితే అది 50 రూపాయలు అయిపోవచ్చు కొన్నాళ్ళకి. 50 రూపాయలు అయితే 8 రెట్లు 9 రెట్లు పెరిగినట్లు లెక్క. కానీ జీరో అయిపోతే మన పెట్టిన పెట్టుబడి అంతా పోతుందిగా. కాబట్టి చెయ్యి తిరిగిన వాళ్ళు, బాగా సీనియర్లు అటువంటి వాళ్ళే కానీ కొత్త వాళ్ళు, కొత్తగా ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, చేస్తున్న వాళ్ళు 1 year 2 years సీనియర్ ఉన్నవాళ్ళు ట్రై చేయకూడదు. బిగినర్స్ ఒకటి అవాయిడ్ చేయండి. రెండోది, ఒకవేళ చేసేటట్టున్న అవాయిడ్ స్మాల్ క్యాప్స్. చిన్న కంపెనీలు అయితే రిస్క్ బాగా ఎక్కువ.
ఇవి జీరో అయిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. చిన్న కంపెనీ ఎంత చిన్నదైతే అంత రిస్క్ ఎక్కువ, అయితే రిటర్న్ కూడా అంతే ఎక్కువ. పైన వచ్చినా కూడా భయంకరంగా వచ్చేస్తుంది. ఎందుకంటే అంత బాధ, అంత అవసరమా? మనం ఏమైనా గ్యాంబ్లింగ్ లాటరీ టైపా? స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి డబ్బులు సంపాదించుకోవాలనుకుంటున్నామా? గ్యాంబ్లింగ్ లాటరీ టైప్ అయితే చాలా ఉన్నాయి కదండి. క్రికెట్ బెట్టింగ్ ఉంది, తర్వాత ఇంకేవో ఉన్నాయి, దేశంలో లాటరీలు ఉన్నాయి. స్టాక్ మార్కెట్ రావటం ఎందుకు? దయచేసి అపార్థం చేసుకోకండి. స్టాక్ మార్కెట్లో పద్ధతిగా భద్రతతోటి ఇన్వెస్ట్ చేయడానికి క్రమబద్ధత అని ప్లాన్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే చాలా కష్టపడి సంపాదించిన డబ్బులు కదండి, ఊరికే వస్తాయి డబ్బులు, రావట్లేదు కదండి, రావు కదండి. ప్లీజ్, ఒకటి బిగినర్స్ అవాయిడ్ చేయాలి, రెండు స్మాల్ క్యాప్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. అవి వస్తాయంటే సారీ చెప్పలేం. అయితే ట్రై చేస్తే నిఫ్టీ 50 ట్రై చేయొచ్చు. ఇవి చాలా ఆటుపోట్లకు గురై ఉన్నాయి, దెబ్బలు తట్టుకుని ఉన్నాయి, ముందు కూడా తట్టుకోగలుగుతాయి, తట్టుకుని పికప్ అవుతాయని నమ్మొచ్చు. ప్రాబబిలిటీ ఎక్కువ ఉంది. నిఫ్టీ 50 స్టాక్స్ అయితే ప్రస్తుతానికి బాగోపోయినా ఏదో ఒకటి చేస్తారు, మొత్తానికి గ్రాడ్యువల్గా పికప్ అయ్యే అవకాశం ఉంది, పికప్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే వాటిలో ఉంటుంది స్ట్రెంగ్త్, ఎంతో కొంత ఉంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఉంది, విన్నారండి పేరు? దీని గురించి ఆ మధ్యన కొంచెం మార్కెట్ నార్మల్గా వీక్గా ఉన్నప్పుడు దీని గురించి మాట్లాడేవాళ్ళం. మరి ఎంతమంది కొనుక్కున్నారో ఎంతమంది కొనుక్కోలేదో నాకు తెలియదు. అప్పుడప్పుడు మెసేజెస్ వస్తుంటాయి, సార్ ప్రాఫిట్ బుక్ చేయాలా అని. అంటే కొనుక్కున్నారని అర్థం. కొంతమంది భాగ్యశాలలో అదృష్టవంతులు ఎవరు కొనుక్కున్నారో నాకు తెలియదు. ఇప్పుడు 600, 700 కదండి పాపం ఇది రేంజ్. 1200 షేరు, 1200 పైన ఉన్న షేరు 1800కి వెళ్ళిందా? 1800 నాకు గుర్తులేదు, కానీ 1200 చూశాను. మరి 600, 700 కొంటే సగానికి సగం పడిపోలేదు. కానీ ఇప్పుడు చూడండి 800, 900 రేంజ్లో పరిగెడుతున్నది. దీని టార్గెట్ 1000 అంటున్నారు. వెళ్తుందో లేదో నాకు తెలియదు. ఇది అనుకుని కప్పుకుని కొనేసారు కనుక మళ్ళీ ఇక్కడి నుంచి తగ్గిపోవటం మొదలు పెడితే ఫినిష్ అయిపోతారు. అసలు ఇప్పుడు కొనకూడదు అలాగా. మార్కెట్ ఇంత రేంజ్లో ఉన్నప్పుడు ఇట్లాంటివి ముట్టుకోకండి. ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నా. నిజంగా 1000కి వెళ్తే ఎప్పటికి వెళ్తుందో తెలియదు కదా, మనకెందుకు? ఎప్పుడు కూడా ఎవరైనా నేను ఒప్పుకుని ఏదైనా బోర్డు మీద రాసి ఏదైనా అనేస్తే దాన్ని బేస్ చేసుకుని ఎప్పుడు కొనకండి. మీరు స్టడీ చేసుకోవాలి, స్వయంగా మీకు అనిపించాలి ఎస్ అని. అప్పుడు మీకు ఆత్మసాక్షిగా మీకు అనిపిస్తేనే చేయండి, కానీ రావు గారు చెప్పారని మాత్రం ఎప్పుడు చేయకండి. మరి ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ ఇది ఒక్కసారి ఏవేవో కారణాలు చూపించి 1200ని 600 చేసేసరే 580 ఆ రేంజ్ కూడా వచ్చినట్టుంది. కానీ పికప్ అవటంలా ఎందుకని అవుతున్నది? బికాజ్ ఇట్ ఈజ్ ఇండియా నిఫ్టీ 50 షేర్. నిఫ్టీ 50 షేర్లకి ఈ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి, ఆ విషయం మర్చిపోకండి. అందుకని టర్న్ అరౌండ్ ఇది బాగోలేదు, ఇది నియర్ ఫ్యూచర్లో పికప్ అవుతుంది లేదా అవుతుందేమో అని అనిపిస్తే ఎలాంటి షేర్లు ఎంచుకోవాలంటే నిఫ్టీ 50 అయితే కొంచెం ఎక్కువ సేఫ్, చిన్న వద్దు. పైగా నెక్స్ట్ ప్రికాషన్ ఏంటంటే ఇన్వెస్ట్మెంటు నాట్ ఎక్సీడింగ్ 25% ఆఫ్ పోర్ట్ఫోలియో. అసలు 25% కూడా ఉండకూడదు. మీకు సాహసం చేసేవారైతే మ్యాక్సిమం 25%. అసలు నన్ను అడిగితే ఇట్లాంటి టర్న్ అరౌండ్ కేసులో 10% కంటే ఎక్కువ పెట్టకండి అనే చెప్తా. పోనీ మ్యాక్సిమం అనమాట, ఇది అప్పర్ లిమిట్. అంటే మీ దగ్గర ఇది ₹1,00,000 ఉంటే ఇది ఎయిర్టెల్ ఇవాళ కాకపోతే రేపు పికప్ అవుతుంది, ఎక్కడికి పోతుంది? సునీల్ మిత్తలు ఏంటి మజాకా, ఇంత పెద్ద ఎంపైర్ క్రియేట్ చేసిన వ్యక్తి, హీ విల్ పికప్, హీ హాస్ గుడ్ నెట్వర్క్ అని ₹1,00,000 పెట్టేస్తాను ఎయిర్టెల్ అంటే కుదరదు. శాస్త్రం ఒప్పుకోదు. నేను శాస్త్రాన్ని పాటించడం, ప్రిన్సిపల్స్ని ఉల్లంఘిస్తానంటే మీ ఇష్టం. అప్పుడు అంత గొప్పదని ఎక్స్పెక్ట్ చేసినా పోనీ డిఎల్ఎఫ్ 25% కంటే ఎక్కువ పెట్టకూడదు. ఎందుకంటే టర్న్ అరౌండేనండి. ఎక్కడో ఏదో ప్రాబ్లం ఉండబట్టే కదా పాపం స్ట్రగుల్ అవుతున్నది. స్ట్రగుల్ అయ్యే వాడిని మనం ముట్టుకుంటే మనం స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు ఎవరికో కరెంట్ షాక్ కొట్టింది, కొట్టుకుంటున్నాడు. కరెంట్ షాక్ కొట్టినాడు, ఏమైంది అని మనం పట్టుకుంటే ఏమవుతుంది? మనకే కొడుతుంది స్టాక్, మనం కూడా దాడితో పాటు వెళ్ళిపోతాం. మనతో పాటు 100 మంది మనం పట్టుకుంటే 100 మందిని కొట్టేస్తుంది ఆ కరెంట్, వదిలిపెట్టదు కదా. మరి ఎక్కువసేపు అలా కొట్టడం మొదలు పెడితే ఈ ప్రాణాలు పోతాయి. హై వోల్టేజ్ అయితే తొందరగా శరీరం తట్టుకోలేదు అంత ఎలక్ట్రిసిటీని. నేను ఎందుకు చెప్తున్నానంటే హై వోల్టేజ్ ఎక్కువ ఉన్న స్టాక్సే కదా టర్న్ అరౌండ్. ఎందుకండి రిస్క్?
ఆ వోల్టేజ్ని మనం తట్టుకోగలమో లేదో, అది ఎంత వోల్టేజో మనకు తెలియదు, దాని పవర్ ఎంతో తెలియదు. కొద్దిగా జాగ్రత్తగా కాషస్గా ఉండాలి. అందుకని మ్యాక్సిమం 20% కంటే ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు. కాబట్టి టర్న్ అరౌండ్ కేసెస్ ఐడెంటిఫై చేసి అందులో ఇన్వెస్ట్ చేయగలిగితే వచ్చే లాభాలు గణనీయంగా ఉంటాయి. ఈ గణనీయంగా ఉండటం కంటే కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఒక స్టేజ్లో నేను ఈ టర్న్ అరౌండ్ కేసులే చూసేవాడిని. ఎప్పుడు చూసేవాడిని అంటే 2008లో వచ్చినటువంటి స్టాక్ ఉంది కదా, బాగా మార్కెట్ పడిపోయింది. ఆ తర్వాత ఏవి పికప్ అవుతాయి, ఏవి పికప్ అవ్వవు. బాగా తగ్గినప్పుడు మార్కెట్ కొన్ని ఇంకా పికప్ అవ్వవు, ఫినిష్. ఆ తర్వాత కొద్దిగా అయినట్టు అయ్యి వెళ్ళిపోతాయి, ఫైనల్గా కొన్ని అవుతాయి. ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ ఏదో చూశానండి, ఐడెంటిఫై చేశాను ఆ రోజుల్లో. ఊరికే జస్ట్ షేర్ చేసుకుంటున్నాను. 50, 30, 40 అలా ఉండేదనుకుంటా. ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ బహుశా ఆర్పీ గోయంకా గ్రూప్ అని అనేవారు. ఏదో కష్టపడి రీసెర్చ్ చేసి మొత్తానికి ఆర్పీజీ లైఫ్ సైన్సెస్ 30, 40, 50, 60 ఆ రేంజ్లో ఎప్పుడో పట్టుకున్నాను, చేశాను బ్రహ్మాండంగా. ఇది టర్న్ అరౌండే పికప్ అవుతుంది అనుకున్నాను, నిజంగా అయ్యింది కూడాను. మరి బుద్ధి భూనేలాలను ఉంటే రాత గాడిదలను గాయాలను ఉంటుందని సాగుతుంది. నేను ఒక 50%, 60% ప్రాఫిట్ రాగానే నాకు ఇక చాలులే అని వదిలేశానండి, ప్రాఫిట్ బుక్ చేశాను. అది 200, 250, 300 పైగా వెళ్ళినట్టుంది. ఈ మధ్యన అయితే చూడటం లేదు, నేను వదిలేశాను పూర్తిగా. అంటే కొన్ని పికప్ అవుతాయని అంచనా వేస్తాము, నిజంగా పికప్ అవుతాయి కూడా, కొన్ని అవ్వవు. జిఎండిసి 22 రూపీస్, మీరు నంబర్ చెప్తే 22, 21, 25 రేంజ్లో ఎవరు కొనేవాళ్ళు లేరు. నేను కొంటే దానిలోని 50, 60, 80 మధ్యన బ్రహ్మాండంగా ప్రాఫిట్స్ బుక్ చేసుకుని చాలా బాగా డబ్బులు సంపాదించాను. ఆ తర్వాత వదిలేశాను, మళ్ళీ పెరిగింది, తర్వాత ఇంకోసారి ఎంటర్ అయ్యాను. ఇట్లా జిఎండిసిలో నేను చాలా డబ్బులు సంపాదించాను. లక్కీగా అది టర్న్ అరౌండే కానీ పెద్ద కన్సిస్టెంట్గా పరిగెత్తేది కాదు కాబట్టి నాకు మధ్యలో చాలా అవకాశాలు ఇచ్చింది. ఇప్పుడు కూడా ఉంది, 80s, 90sలో ఉన్నట్టుంది జిఎండిసి. మళ్ళీ ఎప్పుడో పరిగెడుతుంది 150, 200. ఏదో కొద్దిగా ఉంచానులేండి, ఎక్కువ లేదు. కొన్నాళ్ళు అలా పడుకుని ఉండొచ్చు కూడా, ఏం పర్వాలేదు. కాకపోతే ఏంటంటే పెద్దగా ఏది పడిపోయి లాసులు తెప్పించే అవకాశం లేదని నా నమ్మకం. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా దాన్ని వాచ్ చేస్తున్నాను కదా, అందుకని. లేకపోతే ఇదేం లేదు. అందువల్ల ఏంటంటే ఈ టర్న్ అరౌండ్ కేసులు ఏవి ఎక్కడ పికప్ అవుతాయి, దీనికి మంచి రోజులు వస్తాయా, ఎలా ఉంటుంది, ఏమిటి అని అంత క్లియర్గా చెప్పలేము. నిజం చెప్పాలంటే వేదాంత విషయంలో కూడా అదే జరిగింది. 70, 75 అయితే నా దగ్గర కొద్దిగానే ఉంది స్టాకు. లక్కీగా చాలా ప్రాఫిట్స్ బుక్ చేశాను, అది వదిలేశాను. ఏదైతే అది అయిందని సగానికి సగం పోయింది లాసు. అంటే నేను లాస్ బుక్ చేయలే, అలా పడేసా. 180, 200 రేంజ్లో ఉన్నది 70, 75కి వచ్చేసింది అని నేను పట్టించుకోలే, వదిలేశాను. ఎందుకనో నా కంపెనీ మీద నమ్మకం ఉండి బహుశా. అది అలా పికప్ అవుతూ 300 దాటిపోయింది. టర్న్ అరౌండ్ కేసే అది కూడా. టర్న్ అరౌండ్ అయింది, పికప్ అయింది, 300 దాటిపోయింది. ఇప్పటికీ ఎన్ని దెబ్బలు తిన్నా ఏమున్నా దగ్గర 180, 190, 200 రేంజ్లో ఇప్పటికీ ఉంది కదా అది షేరు, నేను చెప్పాలంటే. అట్లా ఏంటంటే అది మెయిన్లీ బికాజ్ ఇట్ ఈజ్ ఏ నిఫ్టీ 50 స్టాక్ అండి. మీరు మరి హిండాల్కో విషయం ఏంటి, దాని పరిస్థితి బాగోలేదు కదా, కానీ పికప్ అవ్వలేదు, అయింది కదా. అందువల్ల ఏంటంటే టర్న్ అరౌండ్కి పరిస్థితి బాగోక ఎంతో బెంబేలు దెబ్బలు తింటూ లాభాలు లేకుండా నష్టాల్లో ఉంటూ మొన్న కంపెనీలు నిఫ్టీ 50 కంపెనీలు అయితే 1-2 సార్లు స్టడీ చేసి ఏదో స్టేజ్లో మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, కానీ ఎక్కువ పెట్టకండి. అది జాక్పాటే. అది పికప్ అయిన రోజున 2 times 3 times గ్యారంటీకి ఇస్తుంది కదా. అలా కాకుండా స్మాల్ క్యాప్ అనుకోండి, స్మాల్ మిడ్ క్యాప్లు అనుకోండి, అవి 2 times 3 times కాదండి. అది రికవర్ అయ్యి టర్న్ అరౌండ్ అయితే 10 times 15 times ఇచ్చేస్తాయి, కానీ పోతే 0. అందుకని వాటి జోలికి వెళ్ళకండి, ముఖ్యంగా కొత్త వాళ్ళు వెళ్ళకండి. విద్య తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇష్టం, ఏదైనా చేయొచ్చు. అందువల్ల పర్వాలేదు, పరుగెత్తి పాలు తాగే కంటే నిలబడి నీళ్లు తాగమన్నా అని చక్కగా నిఫ్టీ 50 స్టాక్స్ అయితే కొంచెం ఎక్కువ సర్టనిటీ ఉంటుంది. అవి ఎక్కువ ఇవ్వకపోవచ్చు, గ్రోత్ 2 times 3 times ఇస్తాయి సాధారణంగా, అంతకని ఎక్కువ ఇవ్వవు, కానీ ఓకే.
1 or 2 ఇయర్స్లో 2 times 3 times ఇచ్చాయనుకోండి, అంతకని ఏం కావాలి? అదొక స్ట్రాటజీ. ఇన్వెస్ట్మెంట్లో టర్న్ అరౌండ్ కేసెస్, టర్న్ అరౌండ్ స్టాక్స్లో లేదా ఇండస్ట్రీలో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక ఆర్ట్. ఇట్స్ ఎ గ్రేట్ ఆర్ట్, గొప్ప కళ. నేను చాలామందిని చూశాను ఇన్వెస్టర్స్లో. ఈ టర్న్ అరౌండ్ కేసులే చూసి స్టడీ చేసి చేస్తూ బ్రహ్మాండంగా డబ్బులు గడించిన వాళ్ళని కూడా చూశాను. ఇది ఇంట్రాడే టైపు యాక్టివిటీ కంటే చాలా బెటర్. అయితే ఇంట్రాడే దీనికి ఏంటంటే మెయిన్ కొంచెం టైం కూడా కావాలి, స్టడీ చేయగలగాలి, టైం స్పెండ్ చేయగలగాలి. ఊరికి అలా ఏదో వదిలేసేది కాదు, చూడాలి ఏంటి పొజిషన్ ఎలా ఉంది, డే టు డే డెవలప్మెంట్స్ ఏంటి కొంచెం చూడగలగాలి, చెక్ చేయగలగాలి, అప్పుడు బాగుంటుంది. ఓకే అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ సండే అండ్ లెట్ అస్ లుక్ ఫార్వర్డ్ టు టుమారోస్ మార్కెట్. అయితే మార్కెట్ గురించి 2 ముక్కలు చెప్పేస్తే బాగుంటుందేమో కదా. చెప్పేసాను కదా, మర్చిపోయాను లాస్ట్ టైం, ఇంకేం చెప్తానులేండి. ప్రస్తుతం ఈ వీక్ మాత్రం 11,700 11,600 మధ్యన కనబడుతున్నది. అది 11,700 క్రాస్ అయిన రోజున మాత్రం ఇక మర్చిపోండి, అది ఇంకా ఎంతకన్నా వెళ్ళగలదు. అంటే 12,000 వరకు స్కోప్ ఉంది విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 1 month. అయితే ఒక్కసారి స్ట్రైట్ లైన్లో వెళ్ళదు సుమా, తగ్గుతూ పెరుగుతూ వెళ్తుంది. అయితే బట్ నా ప్రికాషన్, నా ఐడియా ఏంటంటే షార్ట్ పొజిషన్స్ పెట్టుకోకుండా ఉంటే మంచిది. ఒకవేళ కరెక్షన్ వచ్చినా షార్ట్ కవర్ చేసుకునేటట్టు ఉండాలి, కానీ షార్ట్లు పెట్టుకునేటట్టు ఉండకూడదు. ఇంకా తగ్గిపోతుందని నమ్మటానికి దాఖలాలు ఏమి లేవు. పెరుగుతుందేమో అనటానికి ఆస్కారం ఎక్కువ ఉంది. అది మార్కెట్ గురించి. ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. హ్యాపీ సెటిల్మెంట్ డేస్ అండి. హ్యాపీ డేస్ అహెడ్. ఆల్ ద బెస్ట్.